మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను చెప్పే ఒక విషాదఘటన సంఘటన చెప్తే అందరు కన్నీరు కాస్త తప్పదు. ఎందుకంటే గత ప్రసంగం మనం మహబూబ్ జిల్లా కేసంద్రం మండలంలో ఉన్నటువంటి నారాయణపుర గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంకి మనం జూలై 31వ తారీఖున కూడా వచ్చాం. ఎందుకంటే ఆ రోజు కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి 6 సంవత్సరాల బాలుడు పందుల మనీష్ అనే బాలుడిపై కూడా హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి అంటే జూలై 31వ తారీఖు అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి తలుపులు తీసి అంటే ఇంట్లో నానమ్మ అమ్మ తాతయ్య ఇంకో కొడుకు కూడా కింద పడుకున్న బయట పడుకున్న తాతయ్య ఇంట్లో పడుకున్న సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో పడుకున్నటువంటి పందుల మనిషిపై కూడా కత్తితో గాయం చేసి మెడపై గూయడంతో అతను ఏడుస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ కూడా అతను తల్లిదండ్రులు లేపాడు. లేపిన క్రమంలో అయ్యో ఏమైంది కొడుక అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చూసేసరికి మెడపై తీవ్ర గాయమై రక్తస్రావం అవడంతో అక్కడి నుంచి ఆ అబ్బాయిని హుటాహుటిన మహబూబాద్ ఏ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందించారు. ఒక వారం 10 రోజుల తర్వాత మహబూబాద్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అబ్బాయి మాత్రం చావుబతుకు మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రాణంతో బయటపడ్డాడు. ఈ సంఘటన మర్చిపోక ముందుకే ఇది జరిగి జూలై 31వ తారీఖు అర్ధరాత్రి జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం కూడా అదే మనిషిపై 6 సంవత్సరాల పసిబాలుడు 6 సంవత్సరాల బాలుడిపై కూడా మనిషిపై కూడా నిన్న సాయంత్రం 3:30-4 ప్రాంతంలో ఇక్కడ పడుకున్నటువంటి మనిషి ఇక్కడ హోంవర్క్ చేసుకొని చుట్టుపక్కల కాలనీవాసులంతా కూడా బతుకమ్మలు ఆడుతుంటే క్రమంలో కూడా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వెళ్ళిందని చెప్తున్నారు. ఇక్కడే పడుకొని ఇక్కడ హోంవర్క్ కూడా చేసుకొని రాసుకుని పడుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. పడుకున్న మనిషి పడుకున్నట్టుగానే చనిపోయాడు. తనపై మెడపై కూడా తీవ్ర ఘాట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా ఇక్కడే పడుకున్నాడు, మధ్యలో ఈ సాపు మీద పడుకున్నాడు. గతంలో కూడా మనిషి ఇక్కడ పడుకున్న నేపథ్యంలోనే మరి ఎవరో గుర్తున్న వ్యక్తులు వచ్చి ఇక్కడ కత్తితో ఘాటు చేసిన సందర్భం ఉంది. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఇదే సాప మీద పడుకున్న మనిషి కూడా ఇక్కడ మరి మెడపై తీవ్ర గాయాలతో మాత్రం దాన్ని హత్య చేశారని మాత్రం తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ టవల్ ఇక్కడ పడి ఉంది, బాలుడి షార్ట్ దగ్గర ఇక్కడ ఉంది, ఇక్కడ దిండు మాత్రం ఇక్కడ సాప కూడా మొత్తం ఇక్కడే ఉంది. మరి దీనికి సంబంధించి మరి చనిపోవడంతో ఉటావుటున్నా అంటే ఇక్కడ చనిపోయాడా ఏంటని చెప్పేసి తల్లిదండ్రులకి తెలియని విషయంలో వాళ్ళు బయటకు వెళ్ళి బతుకమ్మలు ఆడుతున్న సందర్భంలో చుట్టుపక్కల కాలనీవాసులు కూడా అంటే చిన్నపిల్లగాడు మనిషి గారు ఎక్కడ ఉన్నాడో వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో కూడా మంచిగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి చుట్టుపక్కల కాలనీవాసులు కోరారని తెలుస్తుంది. ఆ కోరిన వెంటనే ఆ తల్లి వచ్చి మనిషి లేరా అక్కడ ఆడుకుందు రారా అని చెప్పేసి అందరు బతుకమ్మలు ఆడుతున్నారు కదా, నువ్వు రారా బయటికి రారా అని చెప్పేసి పడుకున్న మనిషిని లేపే ప్రయత్నం చేసిందని చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ తల్లి ఇడికి వచ్చి ఒకేసారి మనిషి లేరా అనుకుని చెప్తున్నా కూడా మనిషి లేకపోవడంతో అంటే ఆల్రెడీ అప్పటికే చనిపోవడం తెలుస్తుంది. అంటే 3:30 ప్రాంతంలో మనిషిపై మరి ఏం జరిగింది, మరి అప్పుడు ఇంటికి ఎవరు వచ్చారు, తనపై మరి అంటే గొంతు నులిమేరా ఇంకా వేరే ఏం చేశారు అని కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాలన్నిటి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిన్న సాయంత్రం నుంచే బాడీని మొత్తం మహబూబాద్ పోస్ట్ మార్టం తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగింది సాయంత్రం పూట అని కొద్దిగా స్థానికులు కొంతమంది అంటే కుటుంబ సభ్యులు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అయితేనేమి అందరూ ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అంటే సాయంత్రం ఏం జరిగిందమ్మా? మేము వచ్చినాం సార్, మేము ఇక్కడ కాదు, మాది అమ్మ వాళ్ళ ఇక్కడ కాదు, చచ్చిపోయిందంటేనే వచ్చినాం. ఇక్కడ ఏం జరిగింది మాకైతే తెలియదు. ఎందుకంటే అమ్మ వచ్చి లేపిందట, లేవకుంటుండారు కదా. ఎన్ని గంటలు జరిగిందమ్మా నిన్న సాయంత్రం? ఇది 4:30కు ఇట్లా పండుకున్నాడు, వీళ్ళు చూసింది 8:30కు చూసారు. మరి మధ్యలో ఏం జరిగింది అంటే చూడలేదా? ఎవరు చూడలేదు, చూడకుండా పండుకున్నాడు అనే ఊకున్నారు. ఇక పండుకున్నారా అని అక్కడ వాళ్ళతో సంబరంగా అక్కడ నిలబడ్డాడు, పండుకున్నాడు కదా అని వాళ్ళు చూసారకనే మరి పిల్లలందరూ ఆడుకుంటారు. మీ పిల్లగాడు ఏడు చిన్నోడు రాలేదు అనగానే వచ్చి మా అమ్మ చూసిందట. చూసారకే లేవలేదు, చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోయిండో తెలియదు, ఎవరు ఏం చేసింది తెలియదు. ఇక కమిలింది కర్రె గమిలింది.
అంటే ఉరేసుకొని తాడు పెట్టారా ఉరేసారా లేకపోతే గట్టితో చేతులతో నొత్తితే చేతులు పడతాయి, ఇట్లా మొత్తం దారంతో కట్టినట్టే ఉంది, చుట్టూ కమిలిపోయింది. ఇక మధ్యాహ్నం పూట 3:30 ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చి ఆ విధంగా ఎందుకు చేయాల్సి వస్తుందంట? ఎవరు చూడలేదు, మా మధ్యలో ఉంటది కానీ నేను చూడలేదు అక్క, నేను ఉన్నప్పుడు ఎవరు రాలేదు అని అంటాను. అన్నప్పుడు ఇక ఎవరిని అడగాలి, ఎవరు లేరు. మా పెద్దమ్మలు ఇట్లా ఆమెకు జ్వరం వచ్చేదట ఇంటికన్నే ఉంది, ఆడ అమ్మలక్కలు మాట్లాడకుండా అన్నే కూర్చున్నారట. ఇక ఎవరు చెప్పాలో ఎవరు చెప్పేటట్టు లేదు, ఎవరిని అడగాలనో తెలుస్తలేదు, మరదలకు ఏం చెప్పాలనో తెలుస్తలేదు ఆమెకు. గతంలో కూడా ఇదివరకు కూడా అతనిపై కూడా కత్తితో కూడా మెడకే కోసిన సందర్భాలు అర్ధరాత్రి పూట కూడా మళ్ళీ సేమ్ అదే సాప మీద అక్కడే పడుకొని అసలు చూస్తే భయం అవుతుందనే. ఇంకా ఒక్క పిల్లగాడు అయిపోయిండు, ఇప్పుడు 2 అయ్యారు, ఒకటిసారి 2 సార్లు అయింది. ఇప్పుడు ఎట్లా అని ఇంకో పిల్లగాడు ఉన్నాడు, అదే ప్రాబ్లం అవుతుంది. పానగండం ఉందా అని చెప్తాను అందరికి. పానగండం అంటే ఎట్లా అమ్మా? అంటే వాళ్ళకు ఎవరికి చెప్పకుండా దొంగతనంగా వచ్చిపోతారో తెలుస్తలేదు, ఎవరు ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తలేదు, బయటికి పోయినట్టు తెలుస్తలే. అదే అవుతుంది ఆడ, అట్లా అర్థం అయితలేదు. ఇంట్లో అయింది తెలుస్తలే, బయట వాళ్ళు అయింది తెలుస్తలేదు, ఎవరి మీద అనాలే. 7-8 నెలల క్రితం ఒక బాబు చనిపోయిండు. ఇప్పుడు అదే బాబు సరే హౌస్ పడ్డాడు చనిపోయిండు అని అనుకున్న తర్వాతకి 2 నెలల క్రితం బాబు పడుకొని ఉన్నాడు. ఆ బాబు పక్కన నాన్నమ్మ ఆ బాబు గుంతల పడ్డాడు ఇష్టం. అప్పుడు ఆ బాబు కూడా ఒకసారి కాదు, వారంలో 4 సార్లు పడ్డాడు గుంతల. ఐడియా ఉందా? 4 సార్లు పడ్డాడట. కాకపోతే బాబు ఆడుకుంటా పడ్డాడు అనుకున్నాడు, అయిపోయింది. అసలు ఆ బాబుది ఏమైందో ఏమో తెలియదు, ఎవరు చూడలే, హౌజులో పడ్డాడు చనిపోయాడు. ఈ బాబుది కత్తితో కోసిరు కదా సార్. ఇంట్లో ఉండంగానే ఎవరు వచ్చిరో తెలియదు, మధ్యరాత్రి పడుకొని ఉండంగానే ఎవరు వచ్చిరో తెలియదు, బయట వాళ్ళు తెలియదు, ఇంట్లో తెలియదు, కోసిర్రు. కోసినాక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిరట, అన్ని హాస్పిటల్ పోయిరు, వచ్చినాక తర్వాతకి అందరు బతుకమ్మలు ఆడుతుంటే బాబుకి అన్నం తినబెట్టిందట, పడుకున్నదట. పడుకున్నాడు బాబా అని అందరూ ఆడ డీజే కాడ డాన్స్లు ఎత్తంటే మీ బాబు ఏడు తీసుకురాపో అని వాళ్ళ ఒకరు చెప్తే, వాళ్ళ నానమ్మకి చెప్తే నానమ్మ వచ్చి చూస్తారక పడుకున్నారు. అయ్యో జ్వరం వచ్చిందా, ఏమైంది, పిల్లగాడికి హెల్త్ బాగాలేక పడుకున్నాడా, చనిపోయినా అని అనుకొని ఇలా ఏడ్చుకుంటా అంగిప్పి ఇట్లా అయిపోయింది, ఏమైందని ఇట్లా కొట్టుకొని ఏడ్చుకుంటా చూసుకునేసరికి ఈ కాటు ఉన్నది, మెడకు కాటు ఉన్నది. దారంతో కట్టిన కర్రగా కమిలి ఉంది, అది దారం తెలియదు, తాడు తెలియదు, ఏదైనా తెలియదు. కాకపోతే మెడ చుట్టూ అయితే కాటు ఉంది, నల్లగా కమిలి ఉండేసరికి మా వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా అయింది చిన్న బాబాయ్ ఇట్లా అయింది సార్ అని పోలీసులకు చెప్తే వచ్చిరు, పోలీసులు తీసుకొని పోయారు. అంతే సార్. చూడండి ఎంత దారుణమైన సంఘటన జరిగింది. గతంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉన్న బాలుడు కూడా మళ్ళీ ఈ ప్రాణాలతోని అసలు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఆ బాబుకి ప్రాణగండం ఉందా అని చెప్పేసి కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి, వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందమ్మా? అసలు ఒక అనుమానాస్పదంగా ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ అయింది సార్. మనకేం తెలియదు, బయట చూస్తే బాగానే ఉన్నారు సార్, మనకేం తెలియదు. ఏమన్నా అంటే మరి ఏమన్నా లొల్లైందారా ఏంద్రా అంటే ఏం లేదక్క మేము అందరితోటి బాగానే ఉంటాను అని చెప్తాడు, కానీ ఇంట్లో జరిగేది ముచ్చట్లు బయట తెలవట్లే. పిల్లగాడి మీద ఇది 2వ సారి కదా మా అత్తయ్య కుటుంబ సభ్యులకి ఏమనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అసలు? ఎవరికైనా బాధ ఉంటది కదా సార్, ఒక బాబు పోయి 2వ బాబుకు కూడా ఎట్లుంటది, ఎంత బాధ ఉంటది ఎవరికైనా తెలవాలి కదా సార్. అది బాధ అన్నది పోయిన వాళ్ళకి తెలుస్తుంది సార్, పోయిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇంత జరుగుతున్నా కూడా మరి కుటుంబ సభ్యులకి తల్లికి గానీ తండ్రికి గానీ ఇంత ఉన్న 2 ముసలు గానీ మరి ఎవరి మీద అనుమానాలు ఇట్లా ఉన్నాయి ఏమన్నా? ఏమో సార్ తెలియదు మాకు, మనకేం తెలియదు. మేము ఇక్కడ ఉన్నాం సార్, మేము చనిపోయింది అంటే వచ్చినాం ఇక్కడికి. మాకు ఎవరన్నా వస్తురా మరి ఎవరన్నా పోతురారా, మీకు ఏమన్నా అనుమానం ఉందంటే ఎవరు లేరక్క, మన అందరితో మంచిగానే ఉంటా నేను అని చెప్తాడు. కారణం అసలు ఏముంటది ఏమో అర్థం కావట్లేదు సార్, దానికి అర్థం కావడానికి కోసమే మీరు ఏమన్నా ఉపయోగపడాలి. పోలీసులు కూడా సుమారు ఒక 3 నెలలు అవుతుంది ఆ అబ్బాయి మీద హత్య జరిగి కూడా, మరి పోలీసులు కూడా పట్టించుకోవట్లేరు కదా సార్. పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటే ఈ కథ జరగబోవు కదా, మీరు పట్టించుకోవట్లేరు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇకేమన్నా లంచం పెడతాడా? ఎవడన్నా వచ్చి లంచం పెడితే మరి లంచం పెడుతుండని చెప్పాలి. మరి నువ్వు కూడా ఇంత లంచం మీరా నేను బయట పెడతా అని చెప్పాలి. మీరు ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా జరుగుద్ది చెప్పండి సార్. న్యాయం చేయాలి సార్ ఎవరికైనా. చిన్న పిల్లల మీద చూపెట్టుకోవద్దు, పెద్దల ఏదైనా ఉంటే పెద్దల మీద చూపెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా పెద్దల మీద. ఆ రోజు జూలై 31 తారీఖు నాడు కూడా బాలుడి మీద హత్యాయత్నం జరిగిన రోజు కూడా ఈ కాలనీ వాసులు కూడా భయపడ్డారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా అంటే ఇక్కడ పిల్లలంతా చాలా మంది ఎక్కువ
అంటే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ, పెద్దల కన్నా ఎక్కువ పిల్లలే ఈ వాడలు ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఆ పిల్లలు కూడా భయపడుతురు సార్, బయటికి రావాలంటే భయపడుతురు. అట్లా భయపడకుంటుంటే ఎన్ని రోజులు బాగుపడతారు వాళ్ళు. ఏదన్నా న్యాయం చేయాలి సార్, మీరు ఏదన్నా చేసి పెట్టాలి, పోలీసు వాళ్ళు చేయాలి, మీరు చేయాలి. చూసారు మొత్తానికైతే ఇక్కడ మొత్తం సేమ్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఎదురవుతుంది. అదే చాప మీద అదే బాలుడు 31 తారీఖు నాడు అర్ధరాత్రి ఇప్పుడు ఏం జరిగిందో బతికి బయటపడ్డటువంటి పందుల మనీష్ ఉందో మళ్ళీ ఈ రోజు కూడా అంటే నిన్న సాయంత్రం కూడా 3:30 ప్రాంతంలో కూడా అబ్బాయిని గొంతు నులిమి అంటే స్థానికులు చెప్తున్నారు ఒక తాడుతో చుట్టూ మొత్తం మెడముతో కమిలిపోయిందని చెప్తున్నారు. మరి ఆ పసిబాలుని అంత కిరాతకంగా చంపాల్సిన కుట్రపూరితంగా ఆ పసిబాలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది స్థానికులు ఇక్కడ పోలీసులకు క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన కేసు నుంచి తొందరగా ఆ కేసును ఛేదిస్తే ఈ రోజు ఈ బాలుడు చనిపోకపోవు కదా, బతికేవాడు కదా అని చెప్పేసి స్థానికులు కూడా పోలీసుల మధ్య ప్రశ్నించిన పరిస్థితి ఉంది.